వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కీలక అప్డేట్ను అందించింది. రాబోయే మరో 5 రోజులు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురవనున్నట్లుగా అధికారులు తెలిపారు. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో నేడు, రేపు, ఎల్లుండి భారీ నుండి అతి భారీ వర్షాలు, పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఆగ్నేయ పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్ జోన్ ఏర్పడిందని, ఈ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు అసలు వర్షాలే పడలేదు. గత 2-3 రోజుల నుంచి విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజులు వరుణుడు తన ప్రతాపాన్ని చూపించబోతున్నాడు. ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలోని ప్రధాన మార్గాలు సహా కొన్ని బస్తీలు, కాలనీలు చెరువులుగా మారాయి. రాష్ట్రంలోని ఆయా జిల్లాలకు అధికారులు ఇప్పటికే ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఇక జూలై 18, 19 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ నెల 19వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు సూచించారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు కోరారు. ఆంధ్రప్రదేశ్లోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. అల్పపీడన ప్రభావంతో రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని అల్లూరి, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. కోస్తా ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు భావిస్తున్నారు. జయశంకర్, భూపాల్పల్లి, ములుగు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో భూపాల్పల్లి, సింగరేణి డివిజన్లోని కేటీకే 2, కేటీకే 3 ఓపెన్ క్లాసుల గనుల్లోకి వర్షపు నీరు భారీగా చేరింది. రోడ్లన్నీ బురదమయంగా మారడంతో 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మలహర్రావు మండలం తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ గనుల్లో 4,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఓపెన్ కాస్ట్ గనుల్లో పనులు నిలిచిపోనున్నాయి. దీంతో బొగ్గు ఉత్పత్తికి మరింత ఆటంకం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.